హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 17/12/2025 మార్నింగ్ సెక్షన్ ఏపీ టెట్ 2025 ఎస్ఏ సోషల్ ఎగ్జామ్ జరిగింది. దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్లోని సోషల్కి సంబంధించినటువంటి బిట్స్ ఇప్పుడు చూద్దాం. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. 1 మధ్యాహ్న రేఖలు, 2 గ్రీనిచ్ రేఖ, 3 భూమధ్య రేఖ, 4 అంతర్జాతీయ దినరేఖ. కరెక్ట్ ఆన్సర్ 3 భూమధ్య రేఖ. క్వశ్చన్ నెంబర్ 92. కింది వాటిలో వ్యవసాయంలో భౌతిక పెట్టుబడి కానిది? 1 సూర్యరశ్మి, వాలుతలం, నేల, భద్రపరచడం. కరెక్ట్ ఆన్సర్ 4 భద్రపరచడం. ఇది భౌతిక పెట్టుబడి కాదు. క్వశ్చన్ నెంబర్ 93. ఉకియో తేలియాడే ప్రపంచం యొక్క చిత్రాలు అనే కళారూపాన్ని ఉపయోగించిన వారు ఎవరంటే? 1 మైకెలాంజిలో, 2 డొనాటెల్లో, 3 లియోనార్డో డావిన్సీ, 4 కిటగావా ఉతమారో. కరెక్ట్ ఆన్సర్ 4 కిటగావా ఉతమారో. క్వశ్చన్ నెంబర్ 94. వస్త్రాల తయారీ ప్రక్రియ యొక్క సరైన క్రమం? 1 స్పిన్నింగ్, కార్డింగ్, జిన్నింగ్, వీవింగ్. 2 వీవింగ్, జిన్నింగ్, కార్డింగ్, స్పిన్నింగ్. 3 జిన్నింగ్, కార్డింగ్, స్పిన్నింగ్, వీవింగ్. 4 కార్డింగ్, స్పిన్నింగ్, జిన్నింగ్, వీవింగ్. కరెక్ట్ ఆన్సర్ 3 జిన్నింగ్, కార్డింగ్, స్పిన్నింగ్, వీవింగ్. క్వశ్చన్ నెంబర్ 95. ఉన్నత నిమ్న స్థాయి పర్వతాల మధ్య జరిగే అధికార విభజన ఇలా అంటారు? ఉన్నత నిమ్న స్థాయి ప్రభుత్వాల మధ్య జరిగే అధికార విభజనను ఇలా అంటారు, ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఉన్నత స్థాయి అధికార విభజన. నెంబర్ 2 నిలుపు అధికార విభజన, నిల్లు. నెంబర్ 3 సమాంతర అధికార విభజన. నెంబర్ 4 ప్రత్యేక అధికార విభజన. కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 2 నిలుపు అధికార విభజన. క్వశ్చన్ నెంబర్ 96. అక్టోబర్, నవంబర్ నెలలో అధిక వర్షపాతాన్ని పొందే తీరం ఏది? ఆప్షన్ 1 కెనరా తీరం, ఆప్షన్ 2 గిర్ తీరం, ఆప్షన్ 3 మలబార్ తీరం, ఆప్షన్ 4 కోరమాండల్ తీరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కోరమాండల్ తీరం అక్టోబర్, నవంబర్ నెలలో అధిక వర్షపాతాన్ని పొందే తీరం. క్వశ్చన్ నెంబర్ 97. ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ ఏ రచయిత? ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ ఏ రచయిత? 1 మహాత్మా గాంధీ, 2 సరోజినీ నాయుడు, 3 రవీంద్రనాథ్ ఠాగూర్, 4 అజీజ్ కైసీ. కరెక్ట్ ఆన్సర్ సరోజినీ నాయుడు. ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ రాసింది గేయాన్ని సరోజినీ నాయుడు. రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన తేదీ? ఆప్షన్ 1 1950 జనవరి 26, ఆప్షన్ 2 1949 నవంబర్ 26, ఆప్షన్ 3 1949 జనవరి 26, ఆప్షన్ 4 1950 జనవరి 24. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4 1950 జనవరి 24. క్వశ్చన్ నెంబర్ 99. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం మొదటి అటవీ పాఠశాలను స్థాపించిన ప్రాంతం? ఆప్షన్ నెంబర్ 1 సిమ్లా, ఆప్షన్ నెంబర్ 2 డెహ్రాడూన్, ఆప్షన్ నెంబర్ 3 హరిద్వార్, ఆప్షన్ నెంబర్ 4 నైనిటాల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 డెహ్రాడూన్ మొదటి అటవీ పాఠశాల. కింది వాటిని జతపరచండి. క్వశ్చన్ నెంబర్ 100. కళ్యాణి చాళుక్యులు 1, 2 యాదవులు, 3 హోయసాల, 4 పాండ్యులు. ఏ ద్వారసముద్రం, బి మదురై, సి బసవ కళ్యాణి, డి దేవగిరి. ఆప్షన్ 1 1A 2B C 3C 4D.
ఆప్షన్ నెంబర్ 2 1C 2D 3A 4B. ఆప్షన్ నెంబర్ 3 1C 2A 3D 4B. ఆప్షన్ నెంబర్ 4 1A 2C 3B 4D. కరెక్ట్ ఆన్సర్ 2. కళ్యాణ చాళుక్యుల యొక్క రాజధాని బసవ కళ్యాణి. యాదవుల రాజధాని దేవగిరి. హోయసాలల రాజధాని ద్వారసముద్రం. పాండ్యుల రాజధాని మదురై. క్వశ్చన్ నెంబర్ 101. ఆర్టికల్ 171(1) దేని గురించి తెలియజేస్తుంది? ఈ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది? ఆప్షన్ నెంబర్ 1 రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/3 వంతుకు మించరాదు. ఆప్షన్ నెంబర్ 2 గవర్నర్కు సహాయపడడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి ఉండటం. ఆప్షన్ నెంబర్ 3 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించడం. ఆప్షన్ నెంబర్ 4 విధాన పరిషత్లో మహిళా రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సంఖ్యలో 1/3 వంతుకు మించరాదని తెలియజేస్తుంది. ఆర్టికల్ 171(1). క్వశ్చన్ నెంబర్ 102. ఇది నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. ఏది నిర్ణయిస్తుంది? ఆప్షన్ ఏ భౌగోళిక స్వరూపం, బి మాతృశిల, సి వాతావరణం, డి కాలం. ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 BCD, ఆప్షన్ 3 AB ఓన్లీ, ఆప్షన్ 4 డి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కాలం. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 103. 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం సత్వర సుస్థిరమైన ఎక్కువ సమ్మిళిత అభివృద్ధి. నెంబర్ 2 సమానత్వం, సామాజిక న్యాయంతో కూడిన ఆర్థిక అభివృద్ధి. నెంబర్ 3 పేదరిక నిర్మూలన, స్వావలంబన. నెంబర్ 4 మానవ వనరుల అభివృద్ధి. 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యం సత్వర సుస్థిర అభివృద్ధి, ఎక్కువ సమ్మిళిత అభివృద్ధి. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 104. జతపరచము. వహదత్-ఈ-దిన్ బక్షీద్ ఖాన్ 1931లో కాంగ్రెస్ సభ్యులు. నెంబర్ 4 దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహం నడిపిన నాయకులు. ఇటుపక్క ఆప్షన్ 1 రాజగోపాలాచారి, ఏ బి వచ్చి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ 1 1C 2B 3A 4D. ఆప్షన్ 2 1C 2D 3A 4B. ఆప్షన్ బి 1B 2C 3A 4D. ఆప్షన్ 4 1B 2C 3D 4A. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4 1B వహదత్-ఈ-దిన్ అనేది 1 వచ్చేసి బి మౌలానా ఆజాద్ బక్షత్ ఖాన్. 2C ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. 3D 1931లో కాంగ్రెస్ అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్ 1931లో. నెంబర్ 4 ఉత్తర భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహం నడిపిన నాయకులు 4 రాజగోపాలాచారి. క్వశ్చన్ నెంబర్ 105. వ్యవసాయ రంగంలో భూమి తర్వాత ఆవశ్యకమైన ఉత్పత్తి కారకం. శ్రమ, ఎరువులు, మార్కెట్, రవాణా సదుపాయాలు. కరెక్ట్ ఆన్సర్ శ్రమ. భారతదేశంలో అతిపెద్ద వంట నూనె ఉత్పత్తిదారుడు కాఫ్కో. ఆప్షన్ నెంబర్ 2 టైసాన్ ఫుడ్స్. ఆప్షన్ నెంబర్ 3 కార్గిల్ ఫుడ్స్. ఆప్షన్ నెంబర్ 4 కెర్రీ గ్రూప్. కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 3 కార్గిల్ ఫుడ్స్. కాకతీయుల కాలం నాటి ఈ ప్రదేశాల మధ్య గల ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలుస్తారు. 1 హన్మకొండ, అమరావతి,
త్రిపురాంతకం. ఆప్షన్ నెంబర్ 2 కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారామం. ఆప్షన్ నెంబర్ 3 శ్రీశైలం సిద్దిపటం అమరావతి. ఆప్షన్ నెంబర్ 4 సిద్ధపటం అమరావతి కాళేశ్వరం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారామం. త్రిలింగ దేశం అని పిలువబడే ప్రాంతం. 108 పల్లవ మహేంద్రవర్మకు సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 పల్లవ మహేంద్రవర్మ మొదటి శైవ మతస్థుడైన తర్వాత జైన మతస్థుడిగా మారడం జరిగింది. ప్రసిద్ధ శైవ అప్పర్ అని అతని స్థానంలో ఉండేవాడు. ఇతనికి చిత్రకారపులి అనే బిరుదు కలదు. ఆప్షన్ 1 ఏబిసి కరెక్ట్. ఆప్షన్ 2 ఏబి కరెక్ట్. ఆప్షన్ 3 బీసీ కరెక్ట్. ఆప్షన్ 4 ఏసీ కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ 3 బీసీ మాత్రమే కరెక్ట్. ప్రసిద్ధ శైవ అప్పర్ అతని ఆస్థానంలో ఉండేవాడు. ఇతని చిత్రకారపులి అనేవారు మహేంద్రవర్మకు సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 109 2014లో భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, డిజిటల్ ఇండియా మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, బేటీ బచావో బేటీ బనావో. కరెక్ట్ ఆన్సర్ స్వచ్ఛ భారత్ మిషన్. ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 110 టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞ సమయంలో 3వ ఎస్టేట్ ప్రతినిధులకు నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆప్షన్ నెంబర్ 1 బెయిలీ లీ బార్బియర్ మరియు జీన్ పాల్ మారట్. ఆప్షన్ నెంబర్ 2 బెయిలీ మిరాబ్యూ మరియు అబ్బే సియోస్. ఆప్షన్ నెంబర్ 3 బెయిలీ కులెట్స్ మరియు ట్యూలర్ రీస్. ఆప్షన్ నెంబర్ 4 బెయిలీ కమిల్లే మరియు డెస్మాలిస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2. క్వశ్చన్ నెంబర్ 111 పారిశ్రామికీకరణ కాలంలో భారతీయ కొనుగోలుదారులు వస్త్రాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఈ లేబుల్ని చూస్తే నమ్మకంగా ఉంటారు అని బ్రిటిష్ వ్యాపారస్తులు భావించేవారు. ఆ లేబుల్ ఏది? 1 లివర్పూల్లో తయారయ్యేవి. నెంబర్ 2 యార్క్ ఫైర్లో తయారయ్యేవి. నెంబర్ 3 లండన్లో తయారయ్యేవి. నెంబర్ 4 మాంచెస్టర్లో తయారయ్యేవి. కరెక్ట్ ఆన్సర్ మాంచెస్టర్లో తయారయ్యేవి. ఆప్షన్ నెంబర్ 4. 112 ప్రభుత్వం విధించిన అవరోధాలను లేదా పరిమితులను తొలగించడాన్ని ఇలా అంటారు. 1 సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సాధారణీకరణ. ఆప్షన్ నెంబర్ కరెక్ట్ 1 సరళీకరణ. సరైన వాక్యాన్ని గుర్తించండి. గ్రామ సభలో గ్రామ ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. బి గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులను కలిగి ఉంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ బి కరెక్ట్. ఆప్షన్ బోత్ కరెక్ట్. ఏబి ఇన్కరెక్ట్. ఏ ఓన్లీ కరెక్ట్, బి ఓన్లీ కరెక్ట్, ఏబి కరెక్ట్, ఏబి రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి బోత్ ఆర్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 114 జపాన్ దేశం యొక్క జాతీయ పిరమిడ్ పీఠ భాగం బేస్ సన్నగా ఉంటుంది. దీనికి గల కారణం? ఎక్కువ మరణాల రేటు, తక్కువ మరణాల రేటు, ఎక్కువ జనన రేటు, తక్కువ జనన రేటు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ తక్కువ జనన రేటు. క్వశ్చన్ నెంబర్ 115 హూనుల దండయాత్ర ఫలితంగా పతనమైన సామ్రాజ్యం. అహోం, గుప్తా, శాతవాహన, మౌర్య. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 గుప్తా సామ్రాజ్యం హూనుల దండయాత్ర వల్ల పతనమైంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో టోటల్ సోషల్కి సంబంధించిన అన్ని బిట్స్ను కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.